ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాణ్ణి దత్తత తీసుకొని దైవ సాక్షిగా బిడ్డని చేసుకోవాలనుకున్నాం. కానీ నువ్వు నా కొడుకుని పిలవబోయే నాన్న అన్న పిలిపే నీకు ఆఖరి పిలుపు అవ్వాలి. ఈ ఇంటికి నీకు ఉన్న బంధాలకి అనుబంధాలకి అన్నిటికీ ఇదే ఆఖరి రోజవ్వాలి. ఎప్పటికీ ఇంకెప్పటికీ నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదు. వాడు వెళ్ళిపోయిన విషయం ఎవ్వరికీ చెప్పుకోలేక వాణ్ణి ఆపలేకపోయానన్న బాధని తట్టుకోలేక ఇన్నాళ్ళు నరకం అనుభవించాను. నాన్నమ్మా, గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఆగు. ఎక్కడికి రా? ఎక్కడికేంటమ్మా? ఇంత పని చేసిన నాన్నమ్మని వద్దురా, ఆవిడ్ని ఏమీ అడగద్దు. ఆవిడ్ని అడిగే పని అయితే మీ నాన్నకే ఈ విషయం చెప్పి ఇంద్రాని వెళ్లకుండా ఆపేదాన్ని. ఆమెకి ఇంద్రని దత్తత తీసుకోవడం ఇష్టం లేక, మీ నాన్న మాట కాదనలేక తెలివిగా వాడిని పని పశువుని చేసింది. ఆయన్ని నాన్న అని పిలవాలని ఆశతో వాడు అందరినీ వదులుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుంది. పరిస్థితులు ఎంతవరకు దారి తీస్తాయో కూడా తెలీదు. మరి ఈ విషయం నాన్నకి తెలియకపోతే ఎలా అమ్మా? తెలియకూడదు. ఆయనకి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే ఆయన తట్టుకోలేరు. కానీ గౌతమ్, ఇంద్ర తిరిగి ఇంటికి రావాలిరా. అందుకే చేయాల్సిందంతా చేసిన మీ నాన్నమ్మ ఏమీ తెలియనట్టు ఎలా ఉందో అలాగే ఏమీ తెలియనట్టు వాడికి సంబంధం మాట్లాడాను. ఆ కారణంతోనైనా వాడిని తిరిగి రప్పించొచ్చు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. కానీ వెంటనే తిరిగి తీసుకురావాలి. వాడిని ఎలాగైనా తీసుకురావాలి. ఇంద్రాన్ని నేను తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.